ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. 15 కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తే 1700 కోట్ల రూపాయలు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి 28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివప్రసాద్ నాయుడు. వీడు మామూలోడు కాదు. బెంగళూరుకు చెందిన ఓ మహిళను పెళ్లి పేరుతో చీటింగ్ చేశాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకు చెందిన నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. అదే దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి. ఒక్కగానొక్క కొడుకు, భర్త మృతి చెందడంతో ఎంత ఆస్తి ఉండి ఏం లాభం అనుకుంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇందుకోసం చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ నాయుడు ఆమెకు పరిచయమయ్యాడు. తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు. పైగా భార్య డెత్ సర్టిఫికేట్లు కూడా చూపించాడు. దీంతో నాగమణి అతన్ని నమ్మింది. ఆ తరువాత పెళ్లికి అంగీకరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్ నాయుడిని 2022 అక్టోబర్లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత శివప్రసాద్ నాయుడు అసలు కథ మొదలుపెట్టాడు. తనకు ఆర్బీఐ నుంచి 1700 కోట్ల లాటరీ తగిలిందని నాగమణికి ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో 15 కోట్ల రూపాయలు చెల్లించాలని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు 3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, 10 కోట్లు విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం 28 కోట్ల రూపాయలు తీసుకున్నాడు శివప్రసాద్. ఇంతవరకు బాగానే ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ ఆర్బీఐ నుంచి రావాల్సిన డబ్బు రావడం లేదని నాగమణి ప్రశ్నించింది. కానీ మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఓసారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు, గత ఏడాది డిసెంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. శివప్రసాద్ నాయుడికి భార్యతో పాటు 8 ఏళ్ల కూతురు ఉన్నారని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడి చేసి చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పెళ్లిలో కొడుకు పుట్టిండే, కొడుకు యాక్సిడెంట్లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి మా ఆయన చచ్చిపోయారు, వెంకటరెడ్డి అన్న. తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక భర్త కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే అన్నకు సరే దాన్ని చూసి అన్నక నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్న. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. అదే పెండ్లా ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా. అన్నాక నేను రాణించుకోలేదు. వాళ్ళకి 15 కోట్లన్నా. అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసీలో డబ్బులు వచ్చారంటే అవంతా ఇచ్చిందన్న. ఇస్తామని చెప్పి తీసుకునింది. అన్నకు అడిగితే వాళ్ళు ఇవ్వలేదన్న. పోలీసులు ఈ కేసుపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. నాగమణిని మోసం చేసిన శివప్రసాద్ నాయుడును విచారిస్తున్నారు.